ముఖ్యమంత్రి గారికి నేను జవాబుదారీ కాదు, చెప్పే అవసరము నాకు లేదు. ఆయన ప్రజలకు సమాధానం ఇచ్చింది, దానికి కట్టుబడి ఉండాలని అందరం కోరుదాం, నేను కూడా కోరుతాం మీతో పాటు. అట్లా ఉంటే బాగుంటుంది తప్ప కానీ వ్యక్తిగతంగా సాటుమాటు పైరవీలతో మారేవి కావని కూడా నేను గట్టిగా నమ్ముతున్నా. దానికే అందరం కూడా ఆ అభిప్రాయాన్ని అందరూ కూడా కలిగి ఉన్నారని కూడా నేను నమ్ముతున్నా, కలిగి ఉండాలని కోరుతున్నాను. చాలా కీలకమైందంటే భారతదేశం లాంటి దేశాలలో కింద ప్రజలు సంఘటితంగా ఉన్నప్పుడు డిమాండ్లు నెరవేరుతుంది. దానికి తెలంగాణ ఉద్యమం ఒక సాక్ష్యం, మీ వీసీకే గెలుపు కూడా ఒక సాక్ష్యం. దానికి మామూలు విషయమే కాదని, పెద్ద ఉద్యమం లాగానే ఉవ్వెత్తున లేచి ఆ ఉప్పెన మీద గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మీరు. ఇవాళ కూడా అదే ఆలోచనతో మనం పనిచేయవలసిన అవసరం. చాలా కీలకం ఏంటంటే మనం ఉన్న జాతీయ రాజకీయ పరిస్థితుల్లో ఒక మార్పు సాధించడానికి మన బలహీనతల కారణంగా ఇతరులపై ఆధారపడి ఉన్నాం. అది తప్పది కదా, అది అనివార్యత నుంచి వచ్చిన నిర్ణయాలే తప్ప అది ఇంకేదో సొంత ప్రయోజనాల నుంచి వచ్చినటువంటి నిర్ణయాలు అయితే కావాలి. వరంగల్లో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఉద్యమాల వల్లనే వచ్చింది. ఇంతకుముందు నాగయ్య గారు చెప్పినట్టు నేను అక్కడే చదువుకున్నా కాబట్టి ఆ కోచ్ ఫ్యాక్టరీ తేలేదని ఎంత కోపంతో కసితో పివి నరసింహారావు గారిని ఓడించిండ్రు అప్పుడు. అది బాగా గుర్తు నాకు. ఆ తర్వాత వరంగల్లో అభివృద్ధి చెందుతలేదు, ఎన్ఐటి తప్ప ఏం లేదు ఇక్కడ. కొట్లాడితే లాస్ట్కి ఒక యూనివర్సిటీ వచ్చింది, అది కూడా చాలదు. ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఏదైనా కంపెనీలు రావాలి అని అక్కడ బాగా జరిగిన పోరాటాల నుంచే ఈ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ముందుకొచ్చి అది ఆగిపోయింది. ఆ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ తర్వాత చాలా ఏళ్లకి తెలంగాణ రాష్ట్ర విభజన ఆందోళనలో ప్రధానమైన అంశంగా ముందుకు రావడంతో విభజన చట్టంలో కూడా దానికి స్థానం దొరికింది. ఎట్లయితే ఆంధ్ర ప్రాంత నాయకులు వాళ్ళు విభజనకు అడ్డం పడ్డప్పుడు ఏం చేయాలని చెప్పి కేంద్ర నాయకులు మమ్మల్ని కూడా అడిగితే సార్ ఆంధ్ర ప్రాంతం వాస్తవానికి బాగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం, అది కూడా తెలంగాణ ఎట్లాగో హైదరాబాదును వాళ్ళు పెట్టుబడి కేంద్రంగా దాన్ని కొంత కాపాడుకున్నారు, కానీ మొత్తం మీదనైతే ఆంధ్ర ప్రాంతం వికాసాన్ని కూడా నిర్లక్ష్యం చేసినారు. ఆ నిర్లక్ష్యం నుంచే విభజన పట్ల వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి మీరు ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికలు ప్రకటించండి అని చెప్పి చాలా మంది మిత్రులతో ఉత్తరాలు రాయిస్తే అప్పుడు వాళ్ళు ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికలను ప్రకటిస్తూ అందులో భాగంగా తెలంగాణ కోసం కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ అనే దాన్ని అందులో భాగంగా జోడించి దాన్ని కల్పించడం జరిగింది. ఆ అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏం రాలేదని మళ్ళా పోరాటాలు చేసినట్టే నాగయ్య గారు అన్నట్టు మళ్ళీ కొట్లాడితేనే చివరాఖరికి ఎన్నికల ముందు ఆ కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించారు. లేకపోతే కోచ్ మెయింటెనెన్స్ వర్క్షాప్ అన్నారు. ఫస్ట్ కోచ్ మెయింటెనెన్స్ అంతే కదండి, కోచ్ మెయింటెనెన్స్ వర్క్షాప్, వ్యాగన్ వర్క్షాప్ అంటే అది కాదు, వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలని. అవన్నీ ప్రైవేట్లో వస్తున్నాయి కాబట్టి మీకు ఇవ్వమన్నారు. కానీ లాస్ట్కి అక్కడ ఉంచి వచ్చిన పొలిటికల్ ఒత్తిడి కారణంగా లాస్ట్కి ఆడ కోచ్ ఫ్యాక్టరీ రావటం అయితే ఒక సంతోషదాయకమైన పరిణామం. ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం తప్పకుండా ఆహ్వానించాలి. అది ఏర్పాటుకు ఎదుగుదలకు అన్ని విధాలుగా కూడా మనం సహకరించవలసిన అవసరం ఉంది. పబ్లిక్ రంగ సంస్థలో వచ్చేది కాబట్టి ఒకటి, రెండు వరంగల్ అవసరం కూడా కాబట్టి దాన్ని మనం నిజంగానే కాపాడుకునే ప్రయత్నం మనం మొదటి కర్తవ్యంగా ఉండాలని చెప్తూ, రెండు అక్కడ ఫ్యాక్టరీలో ఎందుకంటే అనేక మంది అక్కడ అనుభవజ్ఞులైనటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్లకు అవకాశం కల్పించాలనేది మన రెండో డిమాండ్. మూడు, కాజీపేట్ని డివిజన్గా మార్చాలనేది మూడో కీలకమైన డిమాండ్. మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలిచింది, ఇంతకుముందే మిత్రులు జిల్కర్ శ్రీనివాస్ గారు కానీ నాగయ్య గారు కానీ చాలా విషయాలు చెప్పిండ్రు. ఒక రెండు విషయాలు అదనంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాజీపేట నిజాం కాలంలో ఉన్నట్టు లేదు ఆ రైల్వే డివిజన్ కూడా. ఇప్పుడు వాస్తవానికి ఏమైందంటే పెద్దపల్లి నుంచి నిజామాబాద్కు కొత్త రైల్వే లైన్ వచ్చి, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు అదొక రైల్వే లైన్ ఏర్పడ్డది. అట్లాగే కరీంనగర్ దాకా దాన్ని పొడిగించే అవకాశం ఉంది. మనుగూరు నుంచి
గోదావరి ఖనికి ఒక రైల్వే లైన్ వేస్తున్నా. మనం అదనంగా ఇన్ని రకాలైనటువంటి రైల్వే లైన్లు మునుపు లేవు, కొత్తగా వస్తున్నాయి. చాలా కీలకమైన ప్రాంతం ఇది. సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలకమైన వనరుల తరలింపు కార్యక్రమం మొత్తం కాజీపేట కేంద్రంగా, కాజీపేట డివిజన్ కేంద్రంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆర్థిక కార్యకలాపాలు ఒక్క సికింద్రాబాద్ నుంచి నిర్వహించే బదులుగా దాన్ని కాజీపేటకు ఒక డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయటం చాలా సంతోషం, ఆహ్వానించదగిన పరిణామం. ఇవి సాధించుకోవటానికి తప్పకుండా ఒక ప్రయత్నం సీరియస్గా చేద్దాం. మళ్ళీ అవసరమైతే కాజీపేట నుంచి శ్రీనివాస్ గారు మీరు చొరవ తీసుకొని మిత్రులందరూ భాగస్వామ్యంతో హైదరాబాద్ దాకా ఒక పాదయాత్ర పెడితే మేము కూడా దాంట్లో తప్పనిసరిగా వస్తాం, పాల్గొంటాం. ఆ పాదయాత్రను విజయవంతం చేయడానికి కూడా పూనుకుందాం. అరగోపాల్ సార్ దాన్ని ప్రారంభానికి తప్పకుండా మనతో పాటు ఉంటారు. విమలక్క వచ్చి పాట కూడా పాడి ఉత్సాహపరిచిపోతుంది తప్పకుండా. కాబట్టి ఈ కార్యక్రమం లాంటిది ఒకదాన్ని మనం ప్లాన్ చేసుకుందాం. అదేవిధంగా కాజీపేట నుంచి ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చి రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని లేవనెత్తమని అడిగితే అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. కానీ ఈ విషయము ఇన్ని కోణాల నుంచి మనం ప్రయత్నం చేస్తే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఒక రెండు అనుమానాలు ఇవాళ అన్ని చోట్ల ఉన్న అనుమానాలు ఏంటిదంటే ఇది స్థానికులకే ఇస్తే పని చేస్తారో చేయరో, కాబట్టి ఎక్కడి నుంచో బయట నుంచి తెస్తేనే బాగుండు అనే కోరిక ఒకటి ఉంటుంది. రెండవది ఏముంటుందంటే సాధారణంగానే దాన్ని ఎంతో కొంత ప్రైవేట్కు అవకాశం ఇవ్వాలి, కాబట్టి కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం, కాంట్రాక్ట్ కార్మికులనే వాడుకుందామనే తాపత్రయం కూడా పెరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ కార్మికులుగా మన వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అది మాత్రం మనం చాలా సీరియస్గా అటువంటి పరిణామాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి, కార్యాచరణకు సిద్ధం కావాలని నేను కోరుతున్నా. మంచి నిర్ణయం తీసుకొని ఈ సమావేశం బీసీకే పార్టీ తరఫున శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయటం ఆహ్వానించదగిన పరిణామం. నేను వారిని అభినందిస్తూ దీన్ని ఇక్కడితో కాకుండా ఇంకా కొంత విస్తృతమైన కార్యాచరణ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయం నాటికి కొంచెం అటు ఇటుగా మీరు ఒక పాదయాత్రను కూడా సీరియస్గా ప్లాన్ చేయండి. నాకు తెలిసి ఒకనొక సమయంలో కాజీపేట క్షీణించింది కూడా. వాస్తవానికి ఉన్న డీజిల్ ఆ రైల్వే క్వార్టర్స్ కూడా చాలా వరకు ఖాళీగా ఉండేది. మెల్లమెల్లగా కొంత వికాసం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఆడ మళ్ళీ కొంత పునరుజ్జీవం కూడా మళ్ళీ మనకు కనబడతా ఉంది. తప్పనిసరిగా అది ఆ ఎదుగుదల మనం ఆగిపోకుండా దానికి కావలసినటువంటి యాన్సిలరీ ఉత్పత్తుల కోసం కూడా ఆడ ఒక వర్క్షాప్ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని అక్కడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా మనం సీరియస్గా అడగవలసిన అవసరం ఉంది. ఒకటి వస్తే ఒక బిహెచ్ఎల్ వస్తే ఎన్ని అనుబంధ కంపెనీలు, మొత్తం పటాన్చేరులో వచ్చిన అనుబంధ కంపెనీలు ఆ బిహెచ్ఎల్కు ఉత్పత్తులను అందించినాయి. హెచ్ఎంటి గడియారాల కంపెనీ వస్తే కూడా అదే జరిగింది. ఐడిపిఎల్ అయితే ఇంకా హైదరాబాద్ ఇవాళ ఒక డ్రగ్ క్యాపిటల్గా మారిందంటే ఐడిపిఎల్ రావటం వల్ల. ఐడిపిఎల్ని ఆనుకొని అనేకమైన కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీల మీద అప్పుడు చాలా మేము కూడా అధ్యయనాలు చేసినప్పుడు ఇవాళ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ అనుబంధ ఫ్యాక్టరీలు కూడా ఇవాళ నిరుద్యోగులైన యువకులకు ఆ అవకాశాలు కల్పించాలని చెప్పి మళ్ళీ ఎక్కడికో దాన్ని బయట నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి సింగరేణి ఉంది, అనుబంధ దానికి స్పేర్ పార్ట్స్ సరఫరా ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, టోపీల నుంచి మొదలుకుంటే ప్రతిదీ బయట నుంచి వస్తుంది. అట్లా కాకుండా స్థానికంగానే వాటికి అవకాశాలు కల్పించాలని కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నింటినీ సీరియస్గా తీసుకుందాం, గట్టిగా నిలబడదాం. వరంగల్ చాలా కీలకంగా వ్యవసాయమైన కేవలం సాంస్కృతికమైన కేంద్రంగానే కాకుండా ఆర్థిక కేంద్రంగా కూడా ఎదగటానికి చాలా అవసరం. హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధి నుంచి జిల్లాల వికాసానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం అందరం సీరియస్గా తీసుకుని చేద్దామని, దాంట్లో నేను భాగస్వామిగా ఉంటానని, మా పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు.